హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పెసర ఆవకాయ రెండు విధాలుగా ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. అది ఎలాగంటే, ఒకటి వచ్చేసి పెసర ఆవకాయ కారం వేసి ఒకటి ప్రిపేర్ చేశాను, అలాగే కారం లేకుండా ఒక పెసర ఆవకాయ. ఈ రెండు రకాల పెసర ఆవకాయలు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది మీతో షేర్ చేశానండి. ఈ పెసర ఆవకాయ రెండు విధాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. ఇప్పుడైతే పెసర ఆవకాయలు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాము. దానికోసం ముందుగా మనం ఆవకాయ పెట్టుకుని మామిడికాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకుని ఉంచుకోవాలి. ఈ మామిడికాయలు బాగా ఆరిన తర్వాత వాటిని మనం ఆవకాయకి ముక్కలాగా కట్ చేసుకుని వాటిలోని జీడంతా తీసేసి శుభ్రంగా క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి. అలాగే పెసరపప్పును బాగా ఎండలో ఎండబెట్టుకుని దాన్ని మిక్సీకి వేసుకుని మెత్తగా పొడి చేసుకుని జల్లించి పెట్టుకోవాలి. మనం ఆవపిండి జల్లించుకునే జల్లెడతో జల్లించుకోవాలి. అలాగే ఆవాలు కూడా బాగా ఎండలో పెట్టుకుని మిక్సీకి వేసుకుని పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆవకాయ ఎలా మిక్స్ చేయాలి అన్నది చూసేద్దాము. ఒక కప్పు నిండుగా తీసుకున్నానండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మామిడికాయ ముక్కలు అయితే కప్పు పైకంట కూడా బాగా నిండుగా తీసుకున్నాను. ఇలా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను కప్పు నిండుగా తీసుకుని బౌల్లో వేసుకున్నాం కదా. చూసారు కదా, మామిడికాయ ముక్కలు ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో నేను పెసరపిండి వేసుకుంటున్నాను. పెసరపప్పును ఎండలో పెట్టుకుని మిక్సీకి వేసుకుని జల్లించి పెట్టి ఉంచుకున్న పెసరపిండిని కప్పుతో సరిసమంగా వేసుకున్నాను. అలాగా అదే కప్పుతో ఆవపిండి కూడా వేసుకున్నాను. సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే కొంచెం తక్కువ పడుతుందండి ఈ ఆవకాయకి. మనం కారం వేయలేదు, అలాగే పెసరపిండి కాబట్టి మనకి సాల్ట్ అనేది తక్కువ పడుతుంది. చూసుకొని వేసుకోవాలి సాల్ట్. అలాగే నేను చూపించిన విధంగా ఇవే కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే పెసర ఆవకాయ సూపర్ టేస్టీగా ఉంటుంది. మామిడికాయ ముక్కలు అయితే కప్పుకి బాగా పైకంట వచ్చేలాగా ఫుల్గా తీసుకున్నాను. అలాగే పెసరపిండి ఆవపిండి కూడా ఒక కప్పు తీసుకున్నాను. బాగా నిండుగా అవసరం లేదంటే కప్పుతోటి సమంగా ఉండేలాగా తీసుకోవాలి పెసరపిండి ఆవపిండిని. ఇప్పుడు మనం వేసిన పెసరపిండి ఆవపిండి ఉప్పు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి మామిడికాయ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ పెసర ఆవకాయ అయితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. కారం వేసి పెట్టినా అలాగే కారం వేయకుండా పెట్టినా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. మనకి 3 months వరకు మాత్రమే నిల్వ ఉంటుంది. అలాగే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 months వరకు నిల్వ ఉంటుంది, అంతే తప్ప ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు. ఈ ఆవకాయను బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇందులో 1 కప్పు నూనె వేసుకుంటున్నాను. నూనె వేసిన తర్వాత కూడా ఈ ఆవకాయను బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆవకాయకి నూనె అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే మనం వేసేది పెసరపిండి కాబట్టి పెసరపిండి నూనెని కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నూనె అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. చూసుకొని మీరు కప్పు వేసిన తర్వాత మిక్స్ చేసి చూసుకొని కొంచెం అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. లేదు అంటే ఇది సీసాలో పెట్టేసి మూత పెట్టి 3 రోజులు ఉంచుతాం కదా, 3 రోజుల తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకున్నప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ ఇంగువ పొడి వేసుకుంటున్నాను. పెసర ఆవకాయకి ఇంగువ ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుంది కాబట్టి అస్సలు ఇంగువని స్కిప్ చేయకండి. అలాగే ఈ పెసర ఆవకాయకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది అస్సలు బాగుండదు కాబట్టి వెల్లుల్లి యాడ్ చేయకండి. పెసర ఆవకాయకి ఇంగువ ఫ్లేవర్ మాత్రమే సూట్ అవుతుందండి, వెల్లుల్లి సూట్ కాదు. కాబట్టి మీరు ఇంగువ యాడ్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని సీసాలో పెట్టి 3 రోజులు అలా వదిలేయాలి. 3 రోజుల తర్వాత ఈ పచ్చడిని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి దీంట్లో సాల్ట్ అది సరిగా సరిపోయింది లేనిది చెక్ చేసుకుని దాన్ని మనం హ్యాపీగా వాడేసుకోవచ్చు. ఇది మనకి 2-3 నెలల వరకు మాత్రమే నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 months వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత హ్యాపీగా దీన్ని వాడేసుకోవచ్చు. చూసారు కదా, మనం కారం లేకుండా పెసర ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూసారు. అలాగే ఇప్పుడు కారంతో పెసర ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను. అది కూడా సూపర్ ఉంటుంది. ఇది అది రెండు కూడా సూపర్ ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి.
అలాగే ఇప్పుడు మనం కారంతో పెసరవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూసేద్దాం. దానికోసం కూడా ఇందాకట్లాగే పెసరపప్పును బాగా ఎండబెట్టుకుని పొడి చేసుకుని పెట్టి ఉంచుకున్నాను. అది కూడా 1 కప్పు తీసుకున్నాను. అలాగే మామిడికాయ ముక్కలు కూడా అలా శుభ్రంగా కట్ చేసి క్లీన్ చేసుకున్న మామిడికాయ ముక్కలను బౌల్లో వేసుకున్నాను. అవి కూడా కప్పు నిండుగానే వేసుకున్నానండి. అలాగే ఒక 3/4 కప్పు, దీనికి కారం అయితే తక్కువ వేసుకోవాలి. 3/4 కప్పు కారం వేసుకున్నాను. అలాగే 1 కప్పు పెసరపిండి యాడ్ చేసుకున్నాను. సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇంగువ వేసుకుంటున్నానండి. పెసరవకాయ మనం ఎలా పెట్టుకున్నా కూడా ఇంగువను మాత్రం స్కిప్ చేయకండి అస్సలు. మనకి పెసరవకాయకి ఇంగువ ఫ్లేవరే సూట్ అవుతుందన్నమాట. సూపర్ ఉంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్ అస్సలు సూట్ కాదు. అలాగే కొలతలు వచ్చేసి మనం కారం వేసిన పెసరవకాయకి కప్పు నిండుగా మామిడికాయ ముక్కలు తీసుకుంటే కప్పులో 3/4 కప్పు మాత్రమే కారం తీసుకోవాలి. 1 కప్పు పెసరపిండి తీసుకోవాలి. కారం లేకుండా పెసరవకాయ ప్రిపేర్ చేసినప్పుడు మనం ఆవపిండి ఇంకా పెసరపిండి వేసుకున్నాము, కారాన్ని స్కిప్ చేసాము. అలాగే ఇప్పుడు ఈ పెసరవకాయకి అయితే మనం కారం వేసుకున్నాము, పెసరపిండి వేసుకున్నాము, ఆవపిండిని స్కిప్ చేసాము. 2 కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి పెసరవకాయలు. మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నా సరే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కారము, పెసరపిండి, ఉప్పు, ఈ మామిడికాయ ముక్కలు అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1 కప్పు నూనె వేసుకుంటున్నాను. నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పెసరపిండి వేసాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. చూసుకొని మీకు కావలసినంత యాడ్ చేసుకోండి. ఈ పెసరవకాయ మనకి ఎలా ప్రిపేర్ చేసుకున్నా, అంటే కారం వేసుకుని ప్రిపేర్ చేసుకున్నా, కారం లేకుండా ప్రిపేర్ చేసుకున్నా ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుని డబ్బాలో పెట్టి 3 రోజులు ఉంచుకుని బాగా ఊరనివ్వాలండి. 3 రోజుల తర్వాత దాన్ని మిక్స్ చేసుకొని మనకి కారం, ఉప్పు సరిగ్గా సరిపోయింది లేనిది చెక్ చేసుకుని ఆయిల్ కూడా అవసరమైతే కొంచెం యాడ్ చేసుకుని అప్పుడు దాన్ని మనం మళ్ళీ డబ్బాలో పెట్టుకుని వాడేసుకోవచ్చండి. సూపర్ ఉంటుంది ఈ పెసరవకాయ. ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నానండి ఈ పెసరవకాయ. మనం కారం వేసిన పెసరవకాయ కానివ్వండి, కారం లేని పెసరవకాయ కానివ్వండి, 2 కూడా దేనికదే డిఫరెంట్ టేస్ట్ సూపర్గా ఉంటాయి. మీరు 2 కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఏ పెసరవకాయ బాగా నచ్చింది అన్నదైతే కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.